ఎక్స్పీరియన్స్. హే గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైషుచిని వ్లాగ్స్. ఏంటి స్టార్టింగే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అంటుంది అనుకుంటున్నారా? ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ గాయ్స్, నమస్తే అందరికీ. యాక్చువల్లీ మేము పాపికొండలు వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎవరెవరంటే మా ముసినాడ ఫ్యామిలీ, అంటే మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీ అంతా అనుకున్నాం అనమాట. ఇంకా తెలిసిందేగా, మదర్స్ అందరూ ఏం చేస్తారో ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా మమ్మల్ని లేపేశారు. ఇంకా మాకు పిల్లలకి కావాల్సినవన్నీ సర్దేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము. ఎవరి కార్లో వాళ్ళు. నేను చాలా రోజులు తిని ఫిష్ బిర్యానీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇట్స్ ఫెంటాస్టిక్ బెలాస్టిక్ కానీ మాకు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మాకు పొద్దున పని అవ్వలేదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకా సిబ్లింగ్స్ అందరం ఒక కార్లో దూరిపోయామన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ క్లైమేట్తో పాటు. లాంగ్ డ్రైవ్ అయితే అయిందనమాట మాకు. ఎవరా సూపర్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఉందన్నమాట. ఆవు ఇవరే కదరా నాతో పాను ఉంటాను, పాను వేయడానికి ఫస్ట్ టైమా ఇంతకు వచ్చింది. నెట్వర్క్ లేదు, అది అంటది ఇంకా మన నెట్వర్క్ అంట. అలా వెళ్తూనే ఉన్నాం. మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే రావట్లేదు అన్నమాట. చాలా విసుకొచ్చేసింది అలా కూర్చొని. ఇంక చెల్లెళ్ళు అయితే పక్క నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు. ఆ వ్యూకి ఇంకా క్లైమేట్కి నిజంగా చాలా బాగుందండి ఆ ప్లేస్ అయితే. కానీ నైట్ టైం అయితే చాలా డేంజరస్, కానీ ఈవినింగ్ టైం ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంది వ్యూ అయితే. అరే అర్జున్ తిప్పారావండి, వర్షం పడుతుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్ వర్షం పడిందనమాట. మేము ఇంకా ఫైనల్లీ బోర్డు దగ్గర అయితే చేరుకున్నాము. కానీ డాడీ వాళ్ళు మాత్రం కార్ ఆగిపోయింది, అదొక బ్యాడ్ సైన్. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నేనైతే బురదలో పడిపోయాను. జస్ట్ స్లిప్ అయిపోయాను అంతే. చెప్పాను కదా, థర్డ్ ఏంటంటే బోట్ కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే వర్షం పడే టైంకి ఫుల్ డేంజర్ ఉంటుంది. సో వెళ్ళడం అవ్వదు, క్యాన్సిల్ చేసేసుకుంటే బెటర్ అని చెప్పి అందరూ అనుకున్నారు. సో ఇంకా బోట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. నాకైతే అనిపించింది ఏంటంటే దేవుడు ఎందుకు ఆపాడు, ఏదో కారణం ఉంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాం, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా నేను ఎందుకు అన్నారో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని.